హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఏపీ అనగానే ప్రజెంట్ ఇప్పుడు గుర్తొచ్చేది కూటమి. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ప్రజెంట్ అక్కడ సీఎంగా ఈ నెల ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గురించే ఎక్కువగా ట్వీట్స్ అండ్ అలాగే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంది దీనిపైనే. ఓవరాల్గా సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్న ఈ టాపిక్కి ప్రతి ఒక్క హీరో హీరోయిన్ అలాగే అందరూ కూడా దీనికి సంబంధించి కంగ్రాచులేషన్స్ చెప్తున్న ఈ సమయంలో అటు ఓవరాల్గా బాలీవుడ్ అలాగే టాలీవుడ్ అండ్ మరియు కాలీవుడ్కి సంబంధించిన నేతలు అండ్ అలాగే రాజకీయవేత్తలు ఎంతోమంది చంద్రబాబు నాయుడిని కంగ్రాచులేషన్స్ చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అని అనుకున్నారో ఏమో. సడన్గా ఇంతకు ఒక 1 అవర్ బ్యాక్ దీనికి సంబంధించి అయితే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కాల్ చేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారని చెప్పేసి అయితే విషయం తెలుస్తోంది. సో ఈ న్యూస్లో ఇదైతే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓవరాల్గా. సో ప్రజెంట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఏంటి అంటే, జనాలకి మనం మంచి చెయ్యాలి, ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న వాళ్ళం మనం సఖ్యతగా ఉంటేనే ప్రభుత్వాలు ముందుకు నడుస్తాయి, మనమే గొడవలు పడితే అక్కడ ఏమీ జరగదు అని చెప్పేసి తెలుస్తోంది. మరి చూడాలి, ఒకప్పుడు టీడీపీకి సంబంధించి పోటీ చేసిన ఒక వ్యక్తి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలవడము, ఇటు అలాగే కూటమి నుంచి టీడీపీలో పోటీ చేసి ఆయన ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలు ఈ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అంటే ఒక మూవీ విధంగా నడిచిన ఏపీ ఎన్నికలు ఒక కొలిక్ అయితే వచ్చాయని తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ కొద్ది రోజులలో ఏం జరగబోతోంది ఏంటి, మరి ప్రమాణ స్వీకారం 9 అంటున్నారు, 12 అంటున్నారు, కానీ క్లియర్ కట్గా అయితే 12 అనే తెలుస్తోంది. బట్ ఇంకా మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. మరి రేవంత్ రెడ్డి అండ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఫ్యూచర్లో మాట్లాడుకుంటారా, ఇవన్నీ తెలవాలంటే ఖచ్చితంగా మనం ఇంకొన్ని రోజులు ఆగితే క్లియర్ కట్గా మనకైతే తెలిసిపోతుంది ఓవరాల్గా అసలు ఇక్కడ పరిస్థితి ఏమిటి, మరి ఏ రంగాల్ని మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి, ఏ శాఖలకి సంబంధించి ఎవరెవరికి ఏమేం శాఖలు ఇస్తారు ఏంటి అనేది ఇప్పుడు టీడీపీ వైపు ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడము అండ్ అలాగే అటు లోకేష్ కూడా ఆయన నియోజకవర్గంలో గెలిచినందుకు చాలా మటుకు ఇద్దరు మెజారిటీ ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక 10,000కి తేడాగా ఉంది. ఒకటి 91,000 ఒకటి 70,000. మరి ఈ మెజారిటీలు అన్నీ చూసి మొత్తం ఓవరాల్ కంగ్రాచులేషన్స్ చెప్పారు మొత్తం ఎన్డీఏ కూటమికి అని చెప్పేసి తెలుస్తోంది. మరి చూడాలి, ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తారో, మరి ఎలా ముందుకు తీసుకువెళ్తారు ఏంటి అనేది ముందు మనకే తెలిసిపోతుంది. ఇది వాటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తూ ఉండండి సాహితీ టీవీ.